హాయ్ అందరికీ. ఏంటిది అని చూస్తూ ఉన్నారా? సో ఇవి నా డ్రాయింగ్ బుక్స్. మార్నింగ్ నా బుక్ ర్యాక్ ఓపెన్ చేసినప్పుడు కనిపించాయి. సో నాకు కూడా ఈ స్కిల్ ఉందని చెప్పేసి కోవిడ్ అప్పుడే నాకు తెలిసింది. ఎందుకంటే అప్పుడే కదా మనందరం ఖాళీగా ఉన్నాం. సో అప్పుడు ఈ టాలెంట్ బయటపడింది అనమాట. సో ఇది నా ఫస్ట్ డ్రాయింగ్. దీని తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే, ఊపిరి మూవీలో కార్తీ గారు ఫీల్ అవుతారు కదా, సో సేమ్ ఫీలింగ్ నేను కూడా ఒక ఆర్టిస్ట్ లాగా ఫీల్ అయిపోయా. ఇంకా నేను ఏదైనా గీసేస్తాను అనే థాట్స్ అప్పట్లో. సో ఈ డ్రాయింగ్ నేను 2 years బ్యాక్ ఒక డ్రాయింగ్ కాంటెస్ట్ కోసం వేశాను, వినాయక చవితి అప్పుడు. సో ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ బికాస్ అదే ఫస్ట్ టైం నేను ఒక కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం. ఐ డోంట్ నో హౌ మచ్ ఐ ఫెల్ట్ ప్రౌడ్ అబౌట్ మై డ్రాయింగ్స్, బట్ మా నాన్నగారు మాత్రం చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారు. ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం నేను ఇలా డ్రాయింగ్స్ వేయడం. నేను వేసిన ప్రతి డ్రాయింగ్ ఆయన స్టేటస్లో పెట్టేవాడు కన్ఫర్మ్గా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ చిన్న డ్రాయింగ్సే కదా, ఏమున్నాయిలే అనుకోకుండా మా నాన్న బాగా ఎంకరేజ్ చేసేవాడు. మేబీ ఆ ఎంకరేజ్మెంట్ వల్లే ఏమో ఇవాళ డ్రాయింగ్ అనేది నాకు ఒక మంచి హ్యాబిట్ అండ్ ప్యాషన్ లాగా మారింది. ఇవన్నీ నేను నా బీటెక్ అండ్ దాని తర్వాత జాబ్ సర్చింగ్లో ఉన్న టైంలో వేసిన డ్రాయింగ్స్. అప్పట్లోనే బాగుండేది, వన్స్ జాబ్ వచ్చాక కుదరట్లేదు. బట్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు మళ్ళీ స్టార్ట్ చేయాలనిపిస్తుంది. స్టార్ట్ చేసి ఐ కీప్ యూ గైస్ పోస్టెడ్.